కీలక ముందడుగు పడింది. ప్రమాదకరమైన షీరో జోన్ ను దాటేశారు అధికారులు. గతంలో ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతానికి బైపాస్ మార్గంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నెల రోజుల పాటు శ్రమించి 10 నుంచి 15 మీటర్ల షీర్ జోన్ ను క్లియర్ చేశారు. స్టీల్ పైపులు గ్రౌటింగ్ తో భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 141 కిలోమీటర్ల బైపాస్ టన్నెల్లో పూర్తయినట్లయింది. మరో 240 మీటర్లు తవ్వితే ప్రధాన మార్గంతో అనుసంధానం చేయడానికి మార్గం సులువవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నిజానికి ఎస్ఎల్బీసీలో ప్రమాదం తర్వాత అక్కడ పనులు ఆగిపోయాయి. ఇప్పటికీ వాళ్ళు బయటికి సమాధి అయిపోయారు. ఆ తర్వాత రూట్ మార్చి మళ్ళీ తవ్వుతున్న పనులు ఎంతవరకు వచ్చాయి? ఎంత వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి? రోహిత్, అంటే ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి 2025 ఫిబ్రవరి 22వ తేదీన ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో 8 మంది చనిపోయారు. ఎక్కడైతే ప్రధానంగా 14వ కిలోమీటర్ దగ్గర ఈ షేర్ జోన్ ప్రాంతంలో పైకప్పు గులి ప్రమాదం జరిగింది. అప్పట్లో ప్రాజెక్ట్ అంతా కూడా ఆగిపోతుంది, ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాదనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సర్కార్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని మీద దృష్టి సారించడంతో పాటు ఖచ్చితంగా టన్నెల్ ను కంప్లీట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని వేసింది. ఎప్పటికప్పుడు శంకర్ అక్కడ ఇప్పుడు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వేరే రూట్ నుంచి. కానీ అదే ప్రాంతంలో కదా ఆ సాయిల్ అంతా పడిపోయింది. సో కంప్లీట్ గా టెస్ట్లు అన్ని జరిగాయా? రోహిత్, అంటే ఇప్పటికే దానికి సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా కూడా పూర్తి సర్వేల అనంతరం ఆ 14వ కిలోమీటర్ దగ్గర ఎక్కడైతే షేర్ జోన్ ఉందో దాన్ని తీస్తే మాత్రం అది కూలిపోతుంది. కాబట్టి బైపాస్ రూపంలో 141 మీటర్ల మేర తవ్వాలి. కాబట్టి దాన్ని ఇప్పటికీ తవ్వేశారు. షేర్ జోన్ ప్రాంతం నుంచి కొద్దిగా ముందుకు వెళ్లడంతో కొంత పనులకు ఊతం వచ్చింది, అంటే స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. అక్కడ చాలా జాగ్రత్తగా తీశారు. దాదాపు నెల రోజుల నుంచి కష్టపడితే 350 మీటర్లు అంటే ఇంత తక్కువగా పనులు కొనసాగాయో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ షేర్ జోన్ ప్రాంతాన్ని దాటారు కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఎస్ఎల్బీసీ పనులు మరింత వేగవంతం చేస్తాయని చెప్పి ఇంజనీరింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రైట్ శంకర్.